మామూలుగా లవ్ స్టోరీస్ అనగానే ఏంటి అంటే ప్రేమించడం, అర్థం చేసుకోవడం, త్యాగం చేయడం, ఆరాధించడం. సో, ఇలాంటి విషయాలతోని చాలా సినిమాలైతే రావడం జరిగిందనమాట. బట్ ఈ సినిమాలో ఏంటి అనంటే నేను చెప్తే కొంచెం సింపుల్‌గా అనిపిస్తుంది గానీ, స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా ఎంగేజింగ్‌గా, చాలా కనెక్టింగ్‌గా మనమందరం గూడా కనెక్ట్ అయ్యేటటువంటి విధంగా ఆ మెసేజ్ ఉంటుందనమాట. సో, అదేంటి అనంటే మనం ప్రేమించినప్పుడు వాళ్ళు జీవితంలో ముందరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ గూడా మనం క్రియేట్ చేయాలి. ఒకవేళ ఆ పరిస్థితులు మనం లేకపోతే క్రియేట్ అయితాయని అనుకున్నప్పుడు, మనం తప్పుకోవాలి అనేటటువంటి ఒక మంచి అంశాన్ని ఈ లవ్ స్టోరీలో చెప్పడం జరిగిందనమాట. సో, దీనికి ఏంటంటే ఒక ఫిక్షన్‌ని వాళ్ళు యాడ్ చేశారు. బట్ ఆ ఫిక్షన్ గూడా ఏంటి అంటే అందరూ కన్విన్స్ అయ్యేటటువంటి విధంగా ఉంటుంది. వాళ్ళు సినిమాలో క్రియేట్ చేసినటువంటి లీడ్ సీన్స్ వల్ల గానీ, ఆ డైలాగ్స్ వల్ల గానీ ఏంటి అంటే, ఆ ఫిక్షన్ రీజనబుల్‌గా మనకి బిలీవబుల్‌గా అనిపిస్తుంది అనమాట. సో, ఆ సినిమాటిక్ లిబర్టీని గనుక మనం పక్కన పెడితే మాత్రం ఓవరాల్‌గా లవ్ స్టోరీలో కావాల్సినటువంటి ఫీల్ గుడ్ ఏదైతే ఉందో, ఆ ఫీల్ గుడ్ అనేది ఖచ్చితంగా మనకి సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. సో, ఆ ఎమోషన్‌తోనైతే మనం థియేటర్ నుంచి బయటకొస్తాము. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే మామూలుగా మనమందరం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఎంటర్‌టైనింగ్‌గా చాలా బాగుంటుంది. ఆ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే ఇంటర్వెల్ టైంలో ఒక షాక్ వాల్యూ ఉంటుంది. సో, ఆ షాక్ వాల్యూ వల్ల ఏంటి అనంటే సెకండ్ హాఫ్‌లో మీరు కొంత సఫకేషన్ క్రియేట్ అయితారు. సఫకేషన్ అంటే ఏంటి అంటే జనరల్‌గా మీరు ఎప్పుడైతే ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసింది జరగనప్పుడు ఆబ్వియస్‌గా కొంత సఫకేషన్ క్రియేట్ అయితారు. బట్ ఆ సఫకేషన్‌ని ఏంటి అనంటే ఓవర్‌కమ్ ఎలా చేశారు అనంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా అంటే టూ మచ్ డిస్టర్బెన్స్ కామనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్లైమాక్స్‌లో ఏంటి అనంటే ఒక మంచి క్లైమాక్స్ అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు కాకున్నా గూడా ఏంటి అనంటే ఒక కన్విన్సింగ్ క్లైమాక్స్ అని నేను అంటాను. సో, ఆ కన్విన్సింగ్ క్లైమాక్స్ ఇవ్వడం వల్ల ఏంటి అనంటే అందరూ గూడా ఒక మంచి లైట్ హార్టెడ్ ఫీల్‌తోని థియేటర్ నుంచైతే బయటకొస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే ఫిక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే కొంత కామెడీకి స్కోప్ ఉంటుంది. బట్ డైరెక్టర్ ఏం చేశాడంటే ఎప్పుడైతే మీరు కామెడీ మీద మళ్ళీ ఫోకస్ పెడితే ఏమైద్ది అనంటే అదొక కమర్షియల్ ఫార్మాట్‌లో వెళ్ళి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక ఎమోషన్ ఏదైతే ఉందో, క్యారెక్టరైజేషన్స్ తాలూకా వెయిట్ ఏదైతే ఉందో అదంతా గూడా అండర్‌వెల్మింగ్ అయిపోయి, ఆ ఎమోషన్ ఎక్కువగా డ్రైవ్ గాదు అనేటటువంటి పాయింట్‌ని దృష్టిలో పెట్టుకొని, కామెడీ మీద గూడా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కథకు, ఆ పాత్రలకు సంబంధించినటువంటి, ఆ సన్నివేశాలకు సంబంధించినటువంటి దానికి ఏదైతే కావాలో దాని అనుగుణంగానే స్టోరీని మొత్తం గూడా డ్రైవ్ చేశాడు. సో, ఆ విషయంలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ని, స్క్రీన్ ప్లే డిపార్ట్‌మెంట్‌ని అప్రిషియేట్ చేయొచ్చు. ఆ బేబీ రైటర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సాయి రాజేష్, ఈ పర్టిక్యులర్ సినిమాకి ఆయన స్టోరీ ఇచ్చాడు. రవి నంబూరి ఒక డెబ్యూ డైరెక్టర్ అనమాట. వీళ్ళకి బేబీ నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యన అసోసియేషన్ ఉంది. ఎస్కేఎన్ బేబీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసరు. సో, వీళ్ళ కాంబినేషన్ నుంచి ముందు ముందు సినిమాలు ఏదొచ్చినా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్‌పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఎస్కేఎన్, సాయి రాజేష్ వీళ్ళందరూ కూడా ఒక బ్రాండ్ వాల్యూనైతే క్రియేట్ చేశారు. ఆ బ్రాండ్ వాల్యూ ఈ యొక్క సినిమా వల్ల ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద ఎత్తున అప్లాడ్, రికగ్నైజేషన్, యాంటిసిపేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత క్యారెక్టర్స్ హీరో, హీరోయిన్స్‌కే ఎక్కువగా వాళ్ళ చుట్టే కథ నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సో, కిరణ్ అబ్బవరంకు ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ పర్టిక్యులర్ ఇమేజ్ ఈ సినిమాలో ఆయనకి చాలా బాగా హెల్ప్ అయింది. సో, ఆడియన్స్ అందరూ కూడా ఆయన రోల్‌కి కనెక్ట్ అయితారు. ఆ హీరోయిన్ ఆమెకు గోల్డెన్ లెగ్ అనేటటువంటి పేరుంది. సో, ఆమె గోల్డెన్ స్ట్రీక్ ఈ సినిమాకి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆమె చాలా యాక్టింగ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సో, అలాంటి రోల్స్ ఏదైతే ఉంటే ఈమెను చాలా వరకు ఫస్ట్ అప్రోచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో, ఈమె ఒక గ్లామర్ రిలేటెడ్ హీరోయిన్ కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నా కూడా ఈమెను ఫస్ట్ కన్సిడర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత ఈమె చుట్టే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు రావటం లేదు తెలుగులో అనేటటువంటిదైతే మనకి కొంత కంప్లెయిన్ ఉంది.
ఎక్కువగా ఉమెన్ని గ్లామర్‌కి యూజ్ చేస్తున్నారు అనేటటువంటి కంప్లెయింట్ ఉంది. బట్ ఇలాంటి సినిమాల వల్ల ఏంటి అంటే, అలాంటి కంప్లెయింట్స్ కొంత సబ్సిడైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. కిరణ్ అబ్బవరం సినిమా కెరియర్‌లో ఏంటంటే, దాదాపు 100,00,00,000 చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. యూత్ ఖచ్చితంగా చూసేటటువంటి అవకాశం ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు. ఎక్కడ వల్గారిటీ గానీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ ఎక్కడా లేదు. బట్ ఈ సినిమాలో ఒక ఇంప్రూవ్‌మెంట్ ఏది చేయాల్సింది ఉంటే ఏంటి అంటే, లవ్ స్టోరీస్‌లో సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎస్పెషల్లీ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేటటువంటి సాంగ్స్ అయితే చాలా ఇంపార్టెంటు. అప్పుడు మనం ఎక్కువగా ఇంకా కనెక్ట్ అయ్యి ఎమోషనల్ రైడ్‌కి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. బట్ వాళ్ళెందుకో మరి 'బేబీ'కి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకోకుండా మణి శర్మని తీసుకున్నారు. బట్ మణి శర్మ బాగా చేయలేదు అని నేను అనను గానీ, బేబీ తాలూకు ఇంపాక్ట్ అయితే సాంగ్స్‌లో అయితే నాకు కనపడలేదు. బట్ ఆ హోంవర్క్ గనుక ఇంకా బాగా చేసుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇంకా బాగా సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉండింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అనంటే, వాళ్ళు ఏదైతే మంచి సినిమాని ఇస్తామని ప్రామిస్ చేశారో, అదే విధంగా సినిమానైతే వాళ్ళు డెలివర్ చేయడం జరిగింది. సో, మీరు గనక లవ్ స్టోరీస్ గనక నచ్చితే ఈ సినిమా చూడండి. మీకందరికి కూడా నచ్చుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. అప్రిషియేట్ ఇట్. బై.